నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చూస్తున్నాం. జోగి రమేష్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. జోగి రమేష్ తో పాటు మరొక ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అర్లీ మార్నింగ్ నుంచి జోగి రమేష్ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత మనం చూస్తున్నాం. పోలీసులు అక్కడికి చేరుకోవడం, ఆయనకు నోటీసులు ఇవ్వడం, ఆయన ఇంటి బయట చాలాసేపు వెయిట్ చేసి చూడడం మనం చూసాం. మన స్క్రీన్లో చూస్తున్నాం. జోగి రమేష్ను అరెస్టు చేసి తీసుకువెళ్తున్నటువంటి విజువల్స్ మనం క్లియర్గా మనం చూడొచ్చు. వ్యాన్లోకి ఎక్కించుకున్నారు. అక్కడ అదిగో మనం చూస్తున్నాం. జోగి రమేష్ మాట్లాడే ప్రయత్నం అక్కడ చేస్తున్నారు. అయితే ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు చూసాం. ఈ లిక్కర్ స్కామ్కి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పేసి ఆయన ప్రమాణం చేయడం, చంద్రబాబుని లోకేష్ని కూడా వచ్చి ప్రమాణం చేయమని చెప్పి అడగడం, ఈ మొత్తం పొలిటికల్ డ్రామాగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. పూర్తిగా ఇప్పుడు జరిగినటువంటి లిక్కర్ స్కామ్ అంతా కూడా వైసీపీ సమయం నుంచి జరుగుతున్నదే, వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుందని టీడీపీ అంటుంటే, లేదు టీడీపీ నాయకులు ఈ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారంటూ వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే జోగి రమేష్ ఇంటి దగ్గరికి ఈరోజు ఉదయం పోలీసులు చేరుకోవడం, ఆయనకు నోటీసులు ఇవ్వడానికి అక్కడికి చేరుకున్నామని చెప్పడం, ఆ తర్వాత ఆయన అదుపులోకి తీసుకోవడం, అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం. జోగి రమేష్తో పాటు మరొక ముగ్గురు ఆయన అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారీగా జోగి రమేష్ అనుచరులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన్ని ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ఆయన మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేది చాలా కీలకంగా మారింది.